ముఖ్యమంత్రి గారు మేము ఆదుకుంటాం వాళ్ళకి అన్ని రకాల సహాయం చేస్తామన్నా కూడా రాజకీయం చేస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇవాళ ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పేదేమి, మాకు అప్పు పుడతలేదు, నన్ను కోసినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేను, డిఏలు ఇవ్వలేను, 6 గ్యారంటీలు అమలు చేయలేను, నేను మహిళలకు 2,500,000 ఇవ్వలేకపోతున్నా, రాష్ట్రం అప్పుల కుప్ప అయింది అని చెప్పి ఒకవైపు తప్పుడు మాటలు చెప్పేది ముఖ్యమంత్రి గారు. ఇవాళ తెలుగులో సామెత ఉంది, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు రావడానికి ప్రధానంగా మీకు ఓట్లేసిన వారికి మీకు 6 గ్యారంటీల పేరుతో మీరు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న వాటికి 1 పైసా కేటాయించే తెలివి లేదు. రైతులకు రైతు బందేసే ముఖం లేదు. ఇదే ముఖ్యమంత్రి నెల రోజుల కిందటే కదా హామీ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలు అయిన మర్నాడే 9,000 కోట్లు రైతు బంధుకి వేస్తానని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి నెల రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు 9 పైసలు కూడా వేయలేదు. అందుకే మేము అడుగుతున్నాం, ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మూసి కట్టండి, ప్రజలకు మంచి పునరావాసం కల్పించాలని అడుగుతున్నాం, ఇల్లు కూలగొట్టొద్దని అడుగుతున్నాం. మేము మూసీకి వ్యతిరేకం కాదు, కానీ మీరు చేయాల్సిన పని చేయకుండా ఒకవైపేమో అప్పుల పాలైందని చెప్తూ, ఒకవైపేమో పైసా లేదని చెప్తూ, ఒకవైపేమో తప్పుడు మాటలు చెప్తూ, మరొక వైపు మూసీలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే మిమ్మల్ని ఎవరు నమ్మాలి? మీరు చేసేది మూసీలో ప్రక్షాళన కాదు, మూసీలో మూటల వేట, ఢిల్లీకి డబ్బులు పంపడానికి మూటల వేట, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం. మూసీలో జరిగే దోపిడీకి వ్యతిరేకం, మూసీలో జరిగే లూటీకి వ్యతిరేకం, మూసీలో మూటల వేటకు మేము వ్యతిరేకం తప్ప ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టండి. ముందు 2,500 మహిళలకు ఇవ్వండి, 4,000 పెన్షన్లు ఇవ్వండి, రైతులకు రైతు భరోసా 15,000 ఇవ్వండి, స్కూటీలు ఇవ్వండి, విద్యా భరోసా కార్డులు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మూసీ సుందరీకరిస్తారా, లేకపోతే ఇంకే 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నారు మీరు, అవన్నీ ఇవ్వండి ముందు. అవి ఇచ్చిన తర్వాత మీ ప్రాధాన్యాలు ఏంటి? సుందరీకరణనా, లేకపోతే మూసీ సుందరీకరణనా, లేకపోతే ప్రజల జీవితాలు బాగు చేయడమా? అందుకే మేము మొన్న కూడా మేము రాజేంద్ర నగర్లో చెప్పింది కూడా ఒకటే, మీరు పేదల ఇల్లు కూలగొట్టకుండా, పేదల కొంప కొల్లేరు చేయకుండా, మేము నాగోల్లో ఒక 5 కిలోమీటర్లు చేసి చూపెట్టిన విధంగా ఎవరికి ఇబ్బంది కాకుండా సుందరీకరణ చేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పాం. దాంతోపాటు 6 గ్యారంటీలు కూడా అమలు చేయాలనేది మా డిమాండ్.